అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 131. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون. ఆయత్ నంబర్ 131. ఎందుకంటే నీ ప్రభు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు సత్యాసత్యాలు తెలుసుకోకుండా ఉన్న స్థితిలో వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు. 183. అంటే దేవుడు వివిధ జాతుల వద్దకు తన ప్రవక్తలను పంపి ధర్మాలను స్పష్టంగా బోధించనంత వరకు ఆ జాతులపై తన శిక్షను అవతరింపజేయడు. ఈ విషయమే సూరే ఫాతిర్లోని 24వ ఆయతులో, సూరే అన్నహల్లోని 26వ ఆయతులో, సూరే బనీ ఇస్రాయిల్లోని 15వ ఆయతులో, సూరే ముల్క్లోని 8, 9 ఆయతుల్లో కూడా అల్లాహ్ విశదీకరించాడు. ఆయత్ నంబర్ 132. ولكل درجات مما عملوا وما ربك بغافل عما يعملون. ఆయత్ నంబర్ 132. ప్రతి ఒక్కరికి వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా లేడు. 184. మానవులకు జిన్నులకు వారి ఆచరణ బట్టి తరగతులు కేటగిరీలు నిర్ధారించబడతాయి. దీని ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే మానవుల్లాగానే జిన్నాతులు కూడా స్వర్గ నరకాలలో ప్రవేశిస్తారు. ఆయత్ నంబర్ 133. وربك الغني ذو الرحمة إن يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء كما أنشأكم من ذرية قوم آخرين. ఆయత్ నంబర్ 133. ఇంకా నీ ప్రభు ఏ అక్కరా లేనివాడు కనికరించేవాడు ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వారిని వసింపజేస్తాడు. 185. అల్లాహ్ నిరుపేక్షాపరుడు గని ఏ అక్కరా లేనివాడు. ఆయన తన దాసులైన మానవులపై గాని జిన్నాతులపై గాని ఆధారపడి లేడు. వారిలో ఎవరైనా ఆయన దాస్యం చేయకపోయినంత మాత్రాన, ఎవరైనా ఆయన్ని విశ్వసించకపోయినంత మాత్రాన ఆయనకు కలిగే నష్టం ఏమీ లేదు. అయితే ఆయన దయామయుడు. తన గుణగణాలను అనుసరించి ఆయన సాధారణంగా దయాదాక్షిణ్యాలతో మెలుగుతాడు. ఆయనలో నిరుపేక్షాగుణం దాసులను కనికరించడంలో ప్రతిబంధకంగా ఉండబోదు. 186. దేవుని అసాధారణమైన శక్తి సామర్థ్యాల గురించి, మహోన్నతమైన అపరిమితమైన ఆయన సామర్థ్యాన్ని గురించి ఇందులో వివరించబడింది. ఏ విధంగానైతే ఆయన పూర్వం అనేక జాతులను తప్పు అక్షరాల్ని చెరిపివేసినట్లే చెరిపివేసి వాటి స్థానంలో కొత్త జాతులను తీసుకువచ్చాడో, అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని సమూలంగా నిర్మూలించి మీ స్థానంలో ఇంకొక జాతిని తీసుకురాగలడు. వారు మీలాంటి గర్విష్ఠులై ఉండరు. మరిన్ని వివరాల కోసం అన్నిషా సూరాలో 133వ ఆయతును, ఇబ్రాహీం సూరాలోని 20వ ఆయతును, ఫాతిర్ సూరాలోని 15 నుంచి 17 ఆయతులను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరాలోని 38వ ఆయతును చూడండి. ఆయత్ నంబర్ 134. إنما توعدون لآت وما أنتم بمعجزين. ఆయత్ నంబర్ 134. మీకు వాగ్దానం చేయబడుతున్నది ముమ్మాటికి వచ్చి తీరుతుంది. మీరు అల్లాహ్ను అసక్తుణ్ణి చేయలేరు. 187. వాగ్దానం చేయబడుతున్నది ఏమిటి అంటే అదే ప్రళయదనం. మీరు దేవుణ్ణి అసక్తుని చేయలేరు అంటే ఆయన మిమ్మల్ని మలిసారి లేపడం తథ్యం. ఈ పని చేయకుండా మీలో ఎవరూ ఆయన్ని ఆపలేరు.
మీరు మట్టిలో కలిసి కుళ్ళి కృషించిపోయినా, గాలిలో నీటిలో మీరు కొట్టుకుపోయినా ఆయన మిమ్మల్ని యథారూపంలో బ్రతికించి నిలబెడతాడు. ఆయత్ నంబర్ 135. قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. ఆయత్ నంబర్ 135. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఓ నా జాతి ప్రజలారా, మీ పని మీరు చెయ్యండి, నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడేవారు నిశ్చయముగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. 188. మీరు చేస్తున్న పని మంచిదే, దాన్ని కొనసాగించండి అని దీని మతలబు ఎంత మాత్రమూ కాదు. నిజానికి ఇది తీవ్రమైన హెచ్చరిక. హుద్ సూరాలో కూడా ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓ ప్రవక్త, విశ్వసించడానికి నిరాకరించిన వారితో ఇలా అను, మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి, మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. పర్యవసానం కోసం మీరు నిరీక్షించండి, నేను నిరీక్షిస్తాను. హుద్ 121, 122. 189. అనతి కాలంలోనే అల్లా వారికి సత్యమేదో అసత్యమేదో రుజువు చేశాడు. హిజ్రీ 8వ సంవత్సరంలో మక్కా విజయం వరించగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించసాగారు. చూస్తూ ఉండగానే యావత్ అరేబియా ద్వీపం ఇస్లాం ఒడిలోకి వచ్చేసింది. రోజు రోజుకు ఇస్లాం పరిధి విస్తరించసాగింది. ఆయత్ నంబర్ 136. وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فقالوا هذا لله بزعمهم وهذا لشركائنا فما كان لشركائهم فلا يصل إلى الله وما كان لله فهو يصل إلى شركائهم ساء ما يحكمون. ఆయత నంబర్ 136. అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్ళు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్ధారించారు. పైపెచ్చు అది అల్లాహ్ భాగము, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాహకు ఎలాగూ చేరదు, కానీ అల్లాహ్ కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది. 190. ఈ ఆయతులో ముష్రికులు తమంతట తాముగా కల్పించుకునే విశ్వాసాలు ఎంత విచిత్రంగా ఉంటాయో వివరించడం జరిగింది. అల్లాహ్ ప్రసాదించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వారు ఒక వాటాను నిజదైవం కోసం, మరో వాటాను తమ దేవీ దేవతల కోసం, స్వాముల వారి కోసం కేటాయిస్తారు. దేవుని వాటాను అగత్యపరుల కోసం, అతిథి మర్యాద కోసం, బంధువుల హక్కులు నెరవేర్చడం కోసం వెచ్చిస్తారు. దేవతల వాటాను ఆలయ పూజారుల కోసం, నిర్వాహకుల కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వెచ్చిస్తారు. కానీ దేవతల కోసం నిర్ధారించిన భాగంలో ఆశించిన మేరకు పంటలు పండకపోతే అప్పుడు అల్లాహ్ వాటాలోని ఉత్పత్తులను తమ దేవతల పద్దులోకి తరలిస్తారు. తద్భిన్నంగా దేవతల వాటాలోని ఉత్పత్తులను మాత్రం అల్లాహ్ వాటాలోనికి ఎన్నటికీ తరలించరు. అదేమంటే అల్లాహ్ అక్కర లేనివాడు కదా అంటూ సర్ది చెప్పుకుంటారు. 191. అంటే అల్లాహ్ భాగంలో లోటు ఏర్పడితే దేవతల భాగంలోని ఒక్క పైసా కూడా ఇటు రానివ్వరు. 192. అయితే దేవతల భాగంలో లోటు బడ్జెట్ ఉంటే మాత్రం అల్లాహ్ భాగంలో నుంచి తీసుకుని సంబరాలు జరుపుకుంటారు. అంటే వారి మనసులలో అల్లాహ్ కన్నా దేవీ దేవతల భక్తి, భయం అధికంగా ఉన్నాయన్నమాట. నేటి ముష్టికులను చూసిన పరిస్థితి ఇదే కదా. ఆయత్ నంబర్ 137.
وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم ولو شاء الله ما فعلوه فذرهم وما يفترون. ఆయత నంబర్ 137. మరి ఇలాగే చాలామంది ముష్రికుల దృష్టిలో వారి సహవర్తులు వారిని నాశనం చేయడానికి, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయడానికి, వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలుచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారిని వారు కల్పించే కల్పనలను వదిలేయి. 193. అంటే వారి ధర్మములో బహుదైవోపాసన భావాలను జొప్పించి అలా చేయాలన్నది వారి వ్యూహం. 194. ఆనాడు వారు తమకు పుట్టిన ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టడం, తమ దేవతల మెప్పు కోసం సంతానాన్ని బలి ఇవ్వడం వంటి దురాచారాలను ఈ వాక్యం సూచిస్తుంది. 195. అంటే అల్లాహ్ గనక కోరుకుంటే వాళ్ళు ఈ దురాగతాలకు పాల్పడకుండా ఆపేవాడే. ఆయన గనక ప్రజలకు గల ఈ స్వేచ్ఛాధికారాన్ని జప్తు చేసుకుంటే వారు ఆ పనులను చేయగలిగేవారే కాదు. కానీ ఆయన అలా చేస్తే ఈ ప్రపంచం మానవునికి పరీక్షాస్థలం అన్న మాటకు అర్థమే ఉండదు. పైగా ఇది బలాత్కారం కిందకి వస్తుంది. మరి ప్రకృతి ధర్మంలో బలాత్కారానికి తావు లేదు. అందుకే అల్లాహ్ మనిషికి ఒక్కింత వదులు ఇచ్చి పరీక్షిస్తున్నాడు. ఆయత్ నంబర్ 138. وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام حرمت ظهورها وأنعام لا يذكرون اسم الله عليها افتراء عليه سيجزيهم بما كانوا يفترون. ఆయత్ నంబర్ 138. ఈ కొన్ని పశువులు పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినడం సమ్మతం కాదు అని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయడం, వాటి ద్వారా బరువు లాగించడం నిషేధించబడింది అని అంటారు. మరికొన్ని పశువులపై జిబహా చేసే సమయంలో వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు. అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను వారు ఇలా చేస్తారు. వారు కల్పించే ఈ అబద్ధాలకు గాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. 197. వివిధ రకాల జంతువులను వారు తమ తమ దేవతల పేర అచ్చువేసి వదిలేసేవారు. అలాంటి పశువులను వాహనాలుగా ఉపయోగించడాన్ని, వాటిపై బరువు వేయడాన్ని నిషేధించారు. ఇది వారి అజ్ఞానానికి రెండో నిదర్శనం. బహీరా, సాయిబా మొదలగు పశువులు అలాంటివే. మరిన్ని వివరాలకే అల్ మాయిదా సూరా 164వ పాదసూచిక చదవండి. 198. ఇది వారి అజ్ఞానానికి మూడో నిదర్శనం. దైవ ప్రసాదితమైన పశువులను వారు జిబహా చేసే సమయంలో అల్లాహ్ పేరు ఉచ్చరించే బదులు తమ దేవీ దేవతల పేర్లు ఉచ్చరించేవారు. ఆ పశువులపై కూర్చుని వారు హజ్ యాత్రకు వెళ్ళేవారు కారని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే మొత్తానికి ఈ పద్ధతులన్నీ వారు స్వయంగా కల్పించుకున్నవే అయి ఉండేవి. కానీ వారు స్వయంగా అల్లాహే వాటిని నిర్ధారించాడని అబద్ధాలు చెప్పేవారు. అల్లాహ్ ఆదేశం మేరకే తాము ఆ పనులు చేస్తున్నామని భావనను ప్రజలలో కలిగించడానికి ప్రయత్నించేవారు. ఆయత నంబర్ 139. وقالوا ما في بطون هذه الأنعام خالصة لذكورنا ومحرم على أزواجنا وإن يكن ميتة فهم فيه شركاء سيجزيهم وصفهم إنه حكيم عليم. ఆయత నంబర్ 139.
ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే, మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకు గాను అల్లాహ్ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయముగా ఆయన మహా వివేకి, మహాజ్ఞాని. 199. ఇది మరో మూఢనమ్మకం. వారు తమ దేవీ దేవతల పేర అచ్చు వేసిన పశువులలో కొన్నింటి గురించి ఇలా అనేవారు: ఈ పశువులిచ్చే పాలు కానీ, వాటి గర్భాలలో పెరుగుతున్న దూడ కానీ సజీవంగా ఉంటే అది మా మగవాళ్ళకే ప్రత్యేకం, అది మా ఆడవాళ్లకు నిషిద్ధం. ఒకవేళ ఆ దూడ చచ్చినదైతే అప్పుడు అందరూ దాన్ని పంచుకోవచ్చు. 200. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే వారిని, వక్రభాష్యం చెప్పేవారిని, తమ స్వప్రయోజనాల కోసం లేని విషయాన్ని అల్లాహకు ఆపాదించే వారిని అల్లాహ్ త్వరలోనే పట్టుకుంటాడని, తన నిర్ణయాధికారాలను ప్రవేశపెట్టడంలో ఆయన మహా వివేకి అని, తన దాసులు చేసే ప్రతి పనిని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడని ఈ ఆయతులో చెప్పబడింది. ఆయత్ నంబర్ 140. قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله افتراء على الله قد ضلوا وما كانوا مهتدين. ఆయత్ నంబర్ 140. మూర్ఖత్వం కొద్దీ ఏ ఆధారము లేకుండానే తమ సంతానాన్ని హత్య చేసిన వారు అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహకు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారు ముమ్మాటికి నష్టానికి గురి అయ్యారు. నిశ్చయముగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు, వారు సన్మార్గాన లేరు. ఆయత్ నంబర్ 141. وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين. ఆయత్ నంబర్ 141. ఆయనే పందిళ్లపై ఎక్కించబడే తోటలను, పందిళ్లపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంట పొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూన్ అంటే ఆలివ్, దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి, మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. 201. అరబీలో మారుషాత్ అన్న పదం ఉంది. అది అర్ష్ అనే మూల పదం నుంచి వచ్చింది. అర్ష్ అంటే ఎత్తుకు లేపడం అని అర్థం. ఇక్కడ మారుషాత్ అంటే తీగవలే ఉండి నిటారుగా నిలబడ లేని మొక్కలు. ఈ తీగలు పందిళ్లపైకి, కప్పులపైకి ఎక్కించబడతాయి. ఉదాహరణకు ద్రాక్ష తోటలు, కాకరకాయ, పొట్లకాయ మొక్కలు, మల్లె తీగలు మొదలగునవి. మరికొన్ని తీగలు పందిళ్లపైకి ఎక్కించబడవు. ఖురాన్ వీటిని గైరు మారూసాత్గా పేర్కొన్నది. ఉదాహరణకు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ వంటివి. లేక తీగలుగా ఉండకుండా గట్టి కాండం కలిగిన చెట్లను కూడా గైరు మారుషాత్గా పేర్కొనవచ్చు. ఈ తీగల ద్వారా ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలు, ఇంకా ఖర్జూర పండ్లు, ఆహార ధాన్యాల రంగు వేరు, రుచి వేరు, పోషక విలువలు వేరుగా ఉంటాయి. కానీ వాటన్నిటినీ పుట్టించిన వాడు మాత్రం ఒక్కడే, ఆయనే అల్లాహ్. 202. ఇదే సూరాలో 99వ ఆయతకు వివరణ చూడండి. 203. అంటే పొలాలలో కోత కోసినప్పుడు, చెట్ల పండ్లు కోసినప్పుడు పేదల హక్కును చెల్లించాలి. దీనిని కొంతమంది పండితులు స్వచ్ఛంద దాన ధర్మం, నఫీల్ సదకాగా
పేర్కొన్నారు. మరికొంతమంది దీనిని తప్పకుండా చేయవలసిన దానం వాజిబ్ సదకాగా పేర్కొన్నారు. దీనినే ఉష్ర్ అని పిలుస్తారు. ఉష్ అంటే 10వ వంతు అని అర్థం. వర్షాల ద్వారా సాగు అయ్యే నేల నుంచి వచ్చిన పంటలో 10వ భాగం, అదే బావుల ద్వారా విద్యుత్ పంపు సెట్ల ద్వారా సాగు అయ్యే నేల నుంచి వచ్చిన పంటలో అయితే ఉష్రులో సగభాగం అంటే మొత్తం పంటలో 20వ వంతు చెల్లించవలసి ఉంటుంది. 204 అంటే దాన ధర్మాలలో కూడా హద్దు మీరకూడదు. విచ్చలవిడిగా దానాలు చేయటం వల్ల మీరు స్వయంగా ఇతరుల ముందు చెయ్యి చాపవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ హద్దు మీరడం అనే హెచ్చరిక జకాత్ సొమ్మును వసూలు చేసే అధికారులను దృష్టిలో పెట్టుకుని చేయబడిందని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఆయతు పూర్వపరాల దృష్ట్యా అన్న పానీయాల విషయంలో మితిమీర రాదన్నది అసలు దీని ఉద్దేశమని ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మితిమీరిన తిండి వల్ల మెదడు మొద్దుబారుతుంది, శారీరక రోగాలు వస్తాయి, బరువు పెరుగుతుంది. హద్దు మీరకూడదు అన్న తాకీదు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చేయబడి ఉండవచ్చు. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా దేవుడు తిండి విషయంలో మితిమీర రాదని ఉపదేశించాడు. దీన్ని బట్టి విదితం అయ్యేది ఏమిటంటే భోజనాదుల విషయంలో కూడా మనిషి హద్దుల్లో ఉండాలి, లేకపోతే ఇది కూడా అతిక్రమణ కిందకే వస్తుంది. కానీ నేటి ముస్లింలు ఈ అతిని తమ పరువు ప్రతిష్టలతో ముడిపడిన అంశంగా భావించి వృధా ఖర్చు ఎక్కువ చేస్తున్నారు. 205 అందుకే అతి ఏ విషయంలో కూడా వాంఛనీయం కాదు. దాన ధర్మాలలోనైనా, విందు భోజనాల్లోనైనా, పండగలు పబ్బాల్లోనైనా మధ్య మార్గం ఉత్తమం.